రుకోడు. అతను యజమానిగా ఉంటాడు, పరిచారకులు ఉంటారు. నిన్ను నన్ను ఈ సంఘంలో పరిచారకులుగా నియమించాడు. మరలా వినండి మాట. చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే సేవకుడు చేసుకునే పని సేవకుడు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని. మనకు దేవుడు పరిచారకులుగా ఉండడానికి, ఆ ఇంట్లో నమ్మకస్తులుగా ఉండడానికి ఈ పని అప్పగించాడు. మీకు చెప్పనా, దున్నేది ఒకడు, విత్తనం వేసేది ఒకడు, నీరు కట్టేది ఒకడు, తర్వాత ఎరువు వేసేది ఒకడు. అంతా నాటేసిన వాళ్ళు వచ్చి ఆ రోజున పనులు వేయరు. కోసేవాళ్ళు వేరుగా ఉంటారు, కోసిన వాళ్ళు వచ్చి నోర్చరు. అంటే అర్థం ఏమిటంటే ఎవరికి ఏ పని అప్పగించాడో ఆ పని అంతా మనం చేయగలగాలి. ఈ రోజున సర్వ ప్రయత్నాలు నీ జీవితంలో వర్ధిల్లాలి, అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నావే. దేవుని మందిరంలో దేవుని చేతులు పరిచారకుడుగా దేవుని పని చేస్తున్నావా? మీరు వ్యవసాయం చూసిన వాళ్ళు చేసిన వాళ్లేక. ఆ రోజున విత్తనాలు జల్లేవాడు కొంతమంది, ఆ తర్వాత కనపడరు. ఆ తర్వాత పనివాడు వస్తారు, నాడతారు. ఆ తర్వాత ఆళ్ళు ఉండరు, కోసేవాడు వేరే వస్తారు. ఆ తర్వాత కుప్ప వేసేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నూర్చేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు, ధనాగారాన్ని తూర్పారబట్టి గాజులో వేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఒకళ్ళు కాదుగా. దేవుని తోటలో నిన్ను ఎందుకు పెట్టాడో తెలుసా? నా సంఘంలో వీరు పరిచారకులుగా ఉండాలి, నా సంఘంలో దైవ పని చేసే వాళ్ళగా ఉండాలి.